భగవద్గీతలోని ఈ శ్లోకం మన బుద్ధి ఎప్పుడు స్థిరపడుతుందో, ఎప్పుడు మనం మోహం నుండి బయటపడతామో వివరిస్తుంది. ఇది కర్మయోగం నుండి జ్ఞానయోగం వైపు సాగే ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. నీ బుద్ధి ఎప్పుడు మోహం అనే అజ్ఞానాన్ని దాటి బయటపడుతుందో, అప్పుడు నీకు ఇదివరకు విన్న వాటి గురించి, ఇక ముందు వినబోయే వాటి గురించి వైరాగ్యం కలుగుతుంది. దేహం నేనే అనుకోవడం, నా వాళ్ళు, నాది అనే బంధంలో చిక్కుకుపోవడమే మోహమంటే. బుద్ధి ఎప్పుడైతే వివేకంతో ఈ మోహాన్ని దాటుతుందో, అప్పుడే మనకు స్పష్టత వస్తుంది. లోకంలోని తాత్కాలిక సుఖాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. ఈ మోహాన్ని దాటినప్పుడు మనం స్వర్గం గురించి లేదా ఇతర భోగాల గురించి విన్నవి, వినబోయేవి అన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సంపూర్ణమైన యోగస్థితిని పొందడం ఎలా? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.